జగన్ రెడ్డి అరెస్ట్ పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛార్జ్ షీట్లో జగన్ పేరు ప్రస్తావనతో అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా ఒక పక్క ఊపందుకుంది. కానీ చంద్రబాబు ఇటువంటి వాటిలో ఆచి తూచి అడుగులు వేస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పక్క ఆధారాలతో అరెస్ట్ చేస్తారు. అది కూడా ఈ నెలలోనే జరుగుతుంది. ఒకవేళ జగన్ని అరెస్ట్ చేయకపోయినా లేదా లేట్ చేసినా ఎటువంటి పరిణామాలు జరుగుతాయో మనం ఒకసారి విశ్లేషిద్దాం. నేర మనస్తత్వం, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న జగన్ మామూలుడు కాదు. ఆయనను అధికారానికి దూరం చేస్తే ఊరుకుంటాడా? రాష్ట్రానికి ఎంత చెడు చేయాలో అంతా చేస్తాడు. జగన్ రెడ్డి బయట ఉన్నంత వరకు రెచ్చిపోతూనే ఉంటాడు. క్యాడర్ని రెచ్చగొడతాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. నెలకు 3 పర్యటనలు పెట్టుకుంటాడు. పర్యటనల పేరుతో బల ప్రదర్శనలు కూడా చేస్తాడు. పర్యటనలకు సైకో బ్యాచ్ని మొబలైజ్ చేస్తాడు. వాళ్లతో గొడవలు చేయిస్తాడు. చంద్రబాబు నన్ను చంపాలని చూస్తున్నాడని ఒక తప్పుడు ప్రచారం చేయిస్తాడు. తన బలం ఏమీ తగ్గలేదని, తన ఓటు బ్యాంక్ దెబ్బతినలేదని మెసేజ్ను ప్రచారం చేస్తాడు. రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనకి చంద్రబాబే కారణమని పెద్దగా బ్లేమ్ చేస్తాడు. తన సోషల్ మీడియా, సొంత మీడియా, పెయిడ్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయిస్తాడు. పోలీసులను, అధికారులను బెదిరిస్తాడు, భయపెడతాడు. 2029లో మీ అంతు చూస్తానంటాడు. 2029లో వచ్చేది జగనే అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తాడు. అతన్ని అరెస్ట్ చేయనంత కాలం, బయట ఉన్నంత కాలం లేని మద్యం కుంభకోణం కేసులో నన్ను ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని మాట్లాడుతూనే ఉంటాడు. ఇటువంటి సింపతి గేమ్లు ఆడటంలో జగన్ దిట్ట. 2019లో ఇలాంటి గేమ్లు ఆడి ప్రజలను పిచ్చోళ్ళం చేశాడు. అవినీతిపరుడు, ఆర్థిక నేరగాడు అయిన జగన్ రెడ్డికి నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత లాంటి లక్షణాలు ఏవి ఉండవు. ఆయనకు అధికారం, డబ్బు తప్ప ఇంకేం కనపడవు. 45,000 కోట్ల అక్రమాస్తుల కేసులో 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండి గత 6 సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాని వ్యక్తి ఎవరైనా భారతదేశంలో ఉన్నాడు అంటే అది ఒక్క జగన్ రెడ్డి మాత్రమే. ప్రజలు దయతలచి అధికారం ఇస్తే ఇంకో 2 లక్షల కోట్లు దోచేసిన వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటి జగన్ రెడ్డి విషయంలో చంద్రబాబు ఎంత ఆలస్యం చేస్తే అంత రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. జగన్ లాంటి అవినీతి పరుల విషయంలో చంద్రబాబు ఏ చర్యలు తీసుకున్నా ప్రజలు హర్షిస్తారు. దాన్ని కక్ష సాధింపుల కింద చూడరు.